విజయనగరం జిల్లా నెల్లిమర్లలో గ్యాస్ కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. బుకింగ్ చేసి రోజులు గడుస్తున్న సిలిండర్లు అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మండు టెండర్లో గ్యాస్ సిలిండర్లు పట్టుకుని ఏజెన్సీల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ సరఫరాలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని ఏజెన్సీ యజమానులను ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల్లో సరఫరా చేస్తామని పేపర్లో చెబుతున్నా వాస్తవానికి మాత్రం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. నేపథ్యంలో గ్యాస్ పెట్రోలియం ఉత్పత్తులు అయితే కొరత ఉందని చెప్పి కృత్రిమ కొరత ఏర్పాటు చేస్తే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటామనే హెచ్చరిక నేపథ్యంలో ఇక్కడ గ్యాస్ వినియోగదారులు అయితే గ్యాస్ బుకింగ్ కోసం అయితే పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రభుత్వం అయితే గ్యాస్ కొరత ఎటువంటి కొరత లేదని చెప్పి చెప్తున్నది. ఇక్కడ 2 నెల రోజుల నుంచి గ్యాస్ బుక్ చేసుకొని మేము వస్తున్నాం, కానీ మాకైతే గ్యాస్ అయితే సరఫరా అయితే కావటం లేదని చెప్పి చాలామంది వినియోగదారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఒక వినియోగదారుడు వచ్చి ఉన్నారు. ఆయన అడిగి కొంత సమాచారం తెలుసుకున్నారు. సార్ చెప్పండి, గ్యాస్ మీరు ఎన్నాళ్ళ నుంచి బుక్ చేశారు? గ్యాస్ అయితే మీకు వచ్చిన నేపథ్యం ఏమైనా ఉందా లేదా? గ్యాస్ అయితే మేము బుక్ చేసి 25 డేస్ అవుతుంది సార్. 25 డేస్ అయినా మాకైతే గ్యాస్ అయితే రావట్లేదు. ఏమంటే ఇంకా రావట్లేదని మీకన్నా ముందు బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు ఇస్తామని అంటున్నారు సార్. దాని గురించి కొనుక్కున్నామని ఆశిస్తున్నాం సార్. అయితే మీరు ఎన్నాళ్ళు అయింది బుక్ చేసి? 25 డేస్ అయింది సార్. 25 డేస్ అయింది, అయినా గ్యాస్ రాలేదు. ఇక్కడైతే చూడొచ్చు, ప్రత్యేకంగా మనం ఇక్కడ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉండేటువంటి హెచ్పీ గ్యాస్ డీలర్షిప్ ఉన్నాం మనం. ప్రస్తుతం ఇక్కడ చాలా మంది అయితే ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చాలా మంది అయితే ఇక్కడ చెప్తున్నారు. వినియోగదారులు అడిగి కొంతమంది అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, చెప్పండి, మీరు ఎన్నాళ్ళు అయింది గ్యాస్ బుక్ చేసి? 35 రోజులు అవుతుంది. గ్యాస్ రాలేదా? ఏం చెప్తున్నారు? గ్యాస్ కూడా దీని దగ్గరికి వస్తే నెంబర్ 1 నొక్కమంటే నొక్కిందో సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు నెంబర్ కొట్టగానే డైల్ అవుతుంది. డైల్ అయిన తర్వాత 1 నొక్కండి అంటుంది. అంటే ఇటు గ్యాస్ బుక్ చేయడం కోసం గ్యాస్ బుక్ చేసిన తర్వాత వెంటనే సైలెంట్ అయిపోతుంది. ఓటీపీ రావాలి కదా, ఓటీపీ రావట్లేదు. ఇది ఇక్కడ పరిస్థితి. చాలా మంది వినియోగదారులు అయితే మేము 35 రోజుల నుంచి గ్యాస్ బుక్ చేసామని చెప్తున్నారు. గ్యాస్ కొరత లేదని ఒక పక్క ప్రభుత్వం అయితే చెప్తున్నది. ఈ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఇక్కడ అయితే గ్యాస్ వినియోగదారులకు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రత్యామ్నాయ ఏర్పాటు అయితే చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తే, ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తే గ్యాస్ తాలూకా ఇబ్బంది పడుతుందని చెప్పి చాలా మంది వినియోగదారులు అయితే చెప్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు వచ్చి పడిగాపులు కాసి నెల రోజులు, 35 రోజులు, 40 రోజులు అవుతున్నా సరే మాకు గ్యాస్ రాలేదని చెప్పి చాలా మంది వినియోగదారులు అయితే వాపోతున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు, గ్యాస్ వినియోగదారులు అయితే చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. గ్యాస్ అయిపోయి మేము బుక్ చేసుకుని 35 రోజులు అయినా సరే ఈ తాలూకా ఏజెన్సీలో మాత్రం అయితే మాకు వాళ్ళు సరైన సమాధానం చెప్పట్లేదు. మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ వచ్చిన వెంటనే మీకు గ్యాస్ సిలిండర్ ఏమని మీకు ఏమని డోర్ డెలివరీ అయితే అవుతుందని చెప్పి ఇక్కడ అయితే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అయితే చెప్తున్నారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత మీకు వచ్చిన తలెత్తిన సమస్య ఏంటి? 11వ తారీఖు గ్యాస్ బుక్ చేసుకున్నాము. ఎంతవరకు ఎప్పుడు కూడా మాకు గ్యాస్ రాకపోవడం అంటూ లేదు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఏమైందంటే అది వితౌట్ మై నోటీస్ ఇట్ వాజ్ క్యాన్సిల్డ్. రీజన్ నాట్ రివీల్డ్. దట్స్ ఏంటంటే అగైన్ అప్లైడ్ ఫర్ ఆన్ 22nd of this month. And I came here now. What happened? The reason for earlier booking cancelled, but I could not reveal any opinion. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంకొంతమంది వినియోగదారులు అయితే ఉన్నారు, వారిని అడిగి కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం. గ్యాస్ ఈ షాప్ అయితే రోజు తెలిసి ఉంటున్నారా లేదా? తెలిసి ఉంటుందండి. ఎప్పుడు వచ్చినా 4 days అంటున్నారు. నేను 2 weeks అయ్యింది, దగ్గర 15 days అవుతుంది బుక్ చేసి. ఇప్పుడు ఇవాళ వస్తే ఇంకా స్టిల్ 4 days పడుతుందని చెప్తున్నారు. అక్కడ పేపర్లో చూస్తే 2 daysకే వచ్చేస్తుంది గ్యాస్, మీకు గ్యాస్ ఫ్రీగా ఉంది, మీకు ప్రాబ్లం ఏంటన్నా ఇక్కడ చూస్తే ఇలా సమాధానం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వినియోగదారులు అయితే రకరకాల సమస్యలు చెప్తున్నారు. గ్యాస్ బుక్ చేస్తాం, గ్యాస్ బుక్ చేసినా సరే క్యాన్సిల్ అయిపోతున్నది. ఏంటి ఈ మాయాజాలం అయితే తెలియట్లేదు అంటున్నారు. గ్యాస్ ఏజెన్సీ పొరపాట లేక ప్రభుత్వం పొరపాట అని చెప్పి అయితే ఇక్కడ వినియోగదారులు అయితే చాలా మంది వాళ్ళ సరిగ్గా ఆవేదన వ్యక్తం చేస్తారు. మండు టెండర్లో సిలిండర్లు కూడా పట్టుకుని వచ్చి ఇక్కడ గ్యాస్ ఏజెన్సీల దగ్గర అయితే ఉదయం నుంచి వేచి ఉంటున్నారు, కానీ ప్రయోజనం అయితే లేకుండా పోతున్నది. గ్యాస్ కొరత లేదని చెప్పి ఒక పక్క సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ కొరత అయితే లేదు, గ్యాస్ మనకి ఏమైనా సమృద్ధిగా ఉంది, ఎవరు ఆందోళన చెందక్కర్లేదని చెప్తున్నారు. ఇక్కడ అయితే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస, సుబ్బారావు, 9 News.